ఈరోజు చూసినట్లయితే శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు గురించి చూసినట్లయితే శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మార్చి 5వ తేదీ 1996వ సంవత్సరం, అంటే ఇంకొక వారం రోజులకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. ఆ తదుపరి 8 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు. ఆ 8 సంవత్సరాల కాలంలో వారు ఎంత మేరకు అక్కడ పనులు చేసినారనేది మనం గమనించినట్లయితే ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక తట్ట మట్టి తీపేయలేదు, ₹1 డబ్బు ఖర్చు పెట్టలేదు, 1 గజం స్థలము భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే. ఫౌండేషన్ స్టోన్ వేసింది మాత్రం వాస్తవం, వారు చెప్పిన దాంట్లో పనులు చేసింది మాత్రం శూన్యం. తదుపరి 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి మే 2005వ సంవత్సరంలో అనుకుంటాను, సుంకేసుల దగ్గర ఫౌండేషన్ భూమి పూజ చేయడం, ఆ తదుపరి ల్యాండ్ ఎక్విజిషన్ జరగడం, ఈ వెలుగొండ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 3 డ్యాముల్ని మొదలుపెట్టేయడం, కావలసినటువంటి కాలువల యొక్క పనులు ప్రారంభం కావడం, 1 టన్నెల్ మొదలు కావడం జరిగింది. వాస్తవిక పరిస్థితి ఏమంటే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసే నాటికి ఫేజ్ 1 కింద ఈ ప్రాజెక్టును తీసుకుని మొదలుపెట్టినారు. తదుపరి నాడు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు, మార్కాపూర్ శాసనసభ్యులుగా శ్రీ కేపీ కొండారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులుగా శ్రీ పగడాల రామయ్య గారు, ఖమ్మం శాసనసభ్యులుగా శ్రీ ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు, ముగ్గురు కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో వారు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, మీరు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో మా ప్రాంతంలో ఉన్నటువంటి కళ, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవనాడి, అది ఎప్పటి నుండో తెలుగు గంగా లేదా వెలుగోడు అనేటువంటి దాని ద్వారా ఎప్పటి నుంచో పెద్దలు మాకన్నా ముందున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా డిమాండ్ ఉంది. మీ పుణ్యమాట ఈరోజు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చేదానికి మొదలుపెట్టినారు, సంతోషం. కానీ మీరు ఇచ్చినటువంటి ఫేజ్ 1 ద్వారా పూర్తి స్థాయిలో మా ప్రాంతానికి న్యాయం జరగదు. కాబట్టి దయచేసి మీరు మళ్ళా పునఃపరిశీలన చేసుకొని దాన్ని డ్యాము ఎత్తులను పెంచడం, రిజర్వాయర్ శక్తిని కెపాసిటీ పెంచడం, తద్వారా ఆ ప్రాంతంలో ఆయకట్టు ఎక్కువ చేయడం వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది, ప్రజలకు తాగునీరు వస్తుందని చెప్పేసి ఆ ముగ్గురు గౌరవ శాసనసభ్యులుగా ఆ రోజు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా రాజశేఖర రెడ్డి గారిని కోరిన దరిమిల వారు దాన్ని పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి 2014వ సంవత్సరంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యకాలంలో ఆ పనులని చేసినారు. ఎంత మేరకు చేసినారనేది మళ్ళీ మాట్లాడతాం. కానీ నిన్నటి రోజు వారు చెప్పిన దాని ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు నేనే మొదలుపెట్టినాను, నేనే పూర్తి చేస్తానన్నారు. అది సంతోషం. ఎందుకంటే ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు చేస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ వెలుగొండ ప్రాజెక్టు మొత్తం 9,000 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టు మొత్తం వారే పూర్తి చేసినారు అని చేసినాము చెప్పుకోవడం అనేది బాధాకరం. 1996 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఖర్చు పెట్టలే. 2014 నుండి 19 మధ్యకాలంలో వారు కాగు నివేదికల ప్రకారం 1,150 కోట్ల రూపాయలు మాత్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు పెట్టినారు అనేది నాకున్న సమాచారం. దానికి 10 కోట్లు ఎన్నికో ముందో ఉంటుంది, కానీ 1,000 కోట్ల రూపాయల తేడా అయితే ఏం లేదు. ఆ తర్వాత 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తాన్ని కరోనా అనేటువంటి మహమ్మారి ఇబ్బందులు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో పనులు జరగకపోగా
కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో వారు 1050 కోట్ల రూపాయల పనులు వెలుగొండ ప్రాజెక్టులో చేసినారనేది కూడా కాగు నివేదికల ద్వారానే మీకు తెలియపరుస్తూ ఉన్నా, మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది వాస్తవం. పూర్తి చేయడం అనేది వారు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. వారు చెప్పిన ప్రకారం ఈ జూలై నెలకు పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినట్లయితే స్వాగతిస్తాం, సంతోషపడతాం. వారు చెప్పిన మాట కరెక్ట్ అవుతుంది, మొదలుపెట్టిండ్రు పూర్తి చేసినారనేది. కానీ మొత్తం వారే చేసినారని చెప్పుకోవడం అనేది కాదు, అది మాత్రం కరెక్ట్ కాదు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు, కరోనా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లో 1050 కోట్ల రూపాయలతో పనులు చేయించినారు. వారు 8 సంవత్సరాలు ఫస్ట్ ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం కలిసి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేవలం 1150 కోట్లు 1100 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారు. లేదు మొదటి దఫా 8 సంవత్సరాలు తీసేసిన తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు ఆయన ఖర్చు పెట్టింది 1150 కదా వారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో సహా కలుపుకున్న 1050 కోట్లు పెట్టినారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగ పదవిని నిర్వర్తిస్తూ ప్రజలకు మంచి చెప్పాల్సిన వ్యక్తి, ఆ స్థానంలో ఉన్నటువంటి వారు ప్రజలకు ఇంకా తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది బాధాకరం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేది నా భావన.